సో, నేను మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు, నేను మొత్తం అన్నీ చూస్తున్నాననమాట. ఎవ్రీ యాస్పెక్ట్, ఎవ్రీ యాంగిల్. సో, మీరు ఫిలాంథ్రపీ వర్క్ చాలా ఎక్కువ చేస్తారని చదివాననమాట. వేరే ఒక 2 మహబూబ్ నగర్‌లో ఒకటి, నల్గొండ 2 డిస్ట్రిక్ట్స్‌లోని ఒక విలేజెస్. విలేజెస్‌ని అడాప్ట్ చేసుకున్నారు. ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్, ఎవ్రీథింగ్ ఇన్ అండ్ ఔట్ మీరు మొత్తం టేక్ కేర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది. అంటే మీరు అలాంటి సెగ్మెంట్స్‌లో ఎంత హ్యాపీనెస్ చూసుకుంటున్నారు అని. నేను కొన్ని ఫోటోస్ కూడా చూసాను. రియల్లీ చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో, అలాంటిది ఎందుకనంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక మీ కాన్వర్జేషన్‌లో. వెన్ యూ ఏబుల్ టు ఈట్ ఓన్లీ 200 గ్రామ్స్ మిగిలిన ఒక 800 గ్రామ్స్ ఏదైతే ఉంటుందో వై డోంట్ యూ గివ్ ఇట్ టు అదర్స్? ఆ థాట్ ప్రాసెస్ బిల్డ్ అవ్వడం అంత ఈజీ కాదు. బికాజ్ మనం ఈరోజు తినడానికి ఉంది కదా, రేపు లేదు ఉండదేమో అనే సెగ్మెంట్లో వీ కీప్ ఇట్ టు అవర్ సెల్ఫ్. మెనీ పీపుల్ డూ దట్. కరెక్ట్. సో, అలాంటి సెగ్మెంట్లో ఇప్పుడు మీకు అది ఎలా బిల్డ్ అయింది అలా? అంటే లైక్ ఏదైనా లెర్నింగ్ ఉంది, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా విచ్ మేడ్ యూ టు బీ లైక్ దట్? ఐ టెల్ యూ, నేను స్కూల్లో ఉన్నప్పుడు 9th 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఇండియా మిషన్ హై స్కూల్లో నేను 8th క్లాస్ వరకు చదివాను. 9thలో మాకు 9th 10th అండ్ ఇంటర్మీడియట్ కలిపింది గవర్నమెంట్ కాలేజ్ ఉండే, కాలేజ్ ఉండేది పెద్దపల్లిలో. ఆ కాలేజ్కి నేను షిఫ్ట్ అయ్యాను అక్కడికి. బట్ నేను 8th 9thలో ఉన్నప్పుడు, 7th 8thలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ అంతా కలిసి అంటే ఆమె వెరీ ఏమంటారు, చాలా విచిత్రమైన స్కూలింగ్ జరిగింది నాకు. స్కూల్ ఎగ్గొట్టడము, బయట తిరగడము, మదర్ స్కూల్ దాకా వదిలిపెట్టేస్తే గోడ దొనికేసి పారిపోయి మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పుడు చాలా సిన్సియర్స్ బాయ్ లాగా మళ్ళీ ఇంటికి వెళ్ళడము, ఇలాంటివన్నీ చేశాను నేను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సర్వీస్ ఐ డోంట్ నో, బట్ నేను అది మీకు చెప్పినట్టు మా బర్త్డేస్ వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ ఎవరైనా బర్త్డేస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇయర్ స్కూల్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, మాకు అప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కోవడం అనేది కామన్ ఉండింది. డబ్బులు ఉండకపోయేది, అంటే ఇవాళ ఉన్నంత అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అప్పుడు మార్కెట్లో అప్పుడు ఉండలేదు. సో నేను 5th నుంచి 6thకి వెళ్ళినప్పుడు 6thలో ఫ్రెండ్స్ అందరి దగ్గర అవి బుక్స్ అన్నీ పెట్టుకొని, దాంట్లో పై కవర్ పోతే ఒక కాస్ట్ ఉండేది, ఒక 2-3 పేజీలు చినిగిపోతే ఇంకొక కాస్ట్ ఉండేది. ఆ చినిగిపోయిన పేజీలను చేతితో రాసేవాళ్ళం. ఓకే. మళ్ళీ సేమ్ పేజీలాగా అతికిచ్చేసి దానికి చిన్న బ్రౌన్ కలర్ షీట్ తీసుకొచ్చి దానికి అతికిచ్చేసి అది నెక్స్ట్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్కు మేము ఇచ్చేవాళ్ళం. ఎవరైతే అక్కడ స్మాల్ టైం హాకర్స్ ఉంటారు, అంటే చిన్న చిన్న బుట్టలు పెట్టుకుని అమ్మే పిల్లలు, వాళ్ళంతా కూడా ఫ్రెండ్సే కదా. సో వాళ్లకు అవి తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళం. అంటే అలా స్మాల్ థింగ్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది ఏంటంటే ఇది భయంకరమైన వ్యసనం. ఒక మనము షేర్ చేసుకోవడం అనేది ఉంటుంది కదా, మీరు ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత పెట్టడం వరకే మీ చేతిలో ఉంటుంది, పెట్టిన తర్వాత మీ చేతిలో ఉండదు అది. సో ఇట్ ఈస్ లైక్ ఏదో చేస్తే బాగుండు, ఎవరికన్నా ఏదన్నా మనకు తెలియగానే దీనికి ఏదన్నా పక్కన వాళ్ళతో అడిగి ఏదైనా చేసుకుంటే బాగుండు, అలా ఉండేది. సో మా క్లాస్లో అందరం టిఫిన్ బాక్సెస్ తెచ్చుకునేవాళ్ళం. తెచ్చుకున్న తర్వాత మాకందరికి కొంచెం ఎక్కువ తెచ్చుకునేవాళ్ళం. అంటే నేను 2 చపాతీ కావాలంటే మనకు 3 పెట్టు అనేది, మన కొడుకు చాలా 3 కావాలని అడుగుతున్నాడు అనేది. సో వీ నో దట్ సమ్ ఆఫ్ ద పీపుల్ దే కెనాట్ ఈట్. వీ యూస్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్. మేమందరం కూర్చొని డైనింగ్ అక్కడ కూర్చొని చేస్తున్నప్పుడు ఒక చింత చెట్టు చాలా పెద్దది ఉండేది, అక్కడ కూర్చొని తినేవాళ్ళం అందరం. సో వీ యూస్ టు షేర్, బికాజ్ వాళ్ళకున్న పరిస్థితులలో వాళ్ళకు కొంచెం ఎక్కువ ఆకలి ఉంటుంది. ద బాన్ లైక్ దట్ అండ్ ద వర్క్ హార్డ్, అలా ఉంటుంది వాళ్ళ ఇంట్లో పెరిగిన వాతావరణం. మనం పెరిగిన నాజుకు దీంట్లో మనకు కొంచెం వెయిటేజ్ తక్కువ ఉంటుంది. సో అలా అక్కడి నుంచి అలా మొదలైంది అది. ఆ తర్వాత స్కూల్లో బుక్స్ ఇవ్వడం కానీ, ఆ తర్వాత మాకు ఇయర్ అయిపోయిన తర్వాత యూనిఫామ్స్ అన్నీ ఉంటాయి కదా, దాంట్లో మేము దాన్ని స్టిచ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ స్కూల్లో మళ్ళీ పిల్లలకు వాళ్ళకి ఇవ్వడం కానీ, అంటే దట్స్ వాట్. మా చేతిలో ఉన్నది ఏముందో పేరెంట్స్ని అడిగి, అమ్మా ఇది ఏదైనా ఇవ్వచ్చు అంటే, ఎందుకురా అదని, లేదు కొంచెం ఇవ్వచ్చు, పిల్లలంగా అది అడిగినాం కాబట్టి ఓకే అని ఇచ్చేవాడు. వాటిని చేసి వాటికి స్టార్చ్ చేసి ఐరన్ చేసి ఇస్తున్నట్టు మళ్ళీ పిచ్చిగా ఉండకూడదు కదా, వాటిని ఐరన్ చేసేసి నీట్గా వాళ్ళని తీసుకెళ్ళి ఇచ్చేసేవాళ్ళం. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. ఆ తర్వాత నేను టీనేజ్ దాటిన తర్వాత అక్కడ వరంగల్లో గాంధీ మెడికల్ హాస్పిటల్ అని ఉంటుంది, ఎంజిఎం, మహాత్మా గాంధీ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో మేమందరం వెళ్ళి బర్త్డే ఎవరిదన్నా ఉన్నప్పుడు వీ యూస్ టు డొనేట్ ద బ్లడ్.
సర్ప్రైజింగ్లీ ఆఫ్టర్ 25 years ఆఫ్ ద ఫస్ట్ డొనేషన్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవ్రీ ఇయర్ అలా ఇచ్చేవాళ్ళం. అంటే మనకు గ్యాప్ ఉండాలి కదా, 6 months గ్యాప్ ఉండాలి కాబట్టి ఆ 6 months గ్యాప్ అయిపోయిందంటే అందరి దగ్గర ఆ డోనర్ కార్డులు చాలా ప్రతి వాడి దగ్గర ఇచ్చే అంత జమ అయిపోయింది అది ఇక్కడ. Okay. అంటే ఎప్పుడైతే డోనర్ కార్డు ఉంటుందో మీరు ఎప్పుడైనా కావాలన్నప్పుడు యూ కెన్ Blood bank వెళ్ళి తీసుకోవచ్చు. బ్లడ్ బ్యాంక్ వెళ్ళి తీసుకోవచ్చు అనేది ఉంటుంది. సో నేను రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు నేను ఒక డాక్టర్ వచ్చాడు, నేను అతను గుర్తుపట్ల నిజం చెప్పాలంటే. చెప్పి నేను ఎందుకు కొంటున్నానో తెలుసా నేను అని అన్నాడు. చాలామంది వచ్చారు, మాకు అప్పుడు ఇన్స్టాల్మెంట్ మీద ఉండేది వ్యాపారం అది. ఓకే ఓకే. తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఎందుకండి అని అడిగాను. నేను వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్. అవునానండి అన్నాను. ఐ డెంట్ రికలెక్టెడ్, ఎందుకంటే మేము వెళ్ళాం అరగంట, పిల్లలం హడావుడి ఉంటుంది, బయటికి వెళ్ళిపోతాం. గుర్తుండదు. బట్ ఆ ఏజ్లో వచ్చి చేస్తే అది నాకు అప్పుడే నా మైండ్లో అది మెమరీ కింద ఉండిపోయింది. బట్ ఆ టైంలో నీకు అది ఆ సిన్సియారిటీ అది కనపడిన తర్వాత యు ఆర్ దేర్ ఇన్ మై, అంటే ఎవరైనా వచ్చి అది ఇది చేస్తున్నట్టు చాలాసార్లు మాట్లాడుకునే వాళ్ళము. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి నేను ఐ వాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అందుకని అంటే ఎవరు ఎందుకు ఎక్కడ ఎలా కనెక్ట్ అవుతారో మనకు తెలియదు. అది దానికోసం నేను చేయాల. బట్ గాడ్ విల్ గివ్ యూ బ్యాక్. డెఫినెట్గా మనం కొంత కర్మ సిద్ధాంతాన్ని కనుక నమ్మితే డెఫినెట్గా ఈ భూమి మీదనే నీకు కావాల్సినవన్నీ మళ్ళీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే మీరు బిలీవ్ చేస్తారన్నా, మనం ఈరోజు మంచి చేస్తే డెఫినెట్గా అది ఏదో ఒక రూపంలో మనకు తిరిగి వస్తుందని? డెఫినెట్గా ఇట్స్ అ ప్రకృతిలో నుంచి మనం నేర్చుకునేది ప్రతిదీ అంతే. అది విత్తనం లాంటిది. ఒక చెట్టు ఒక ఫలాన్ని ఇస్తే అది మళ్ళీ కింద పెడితే మళ్ళీ ఇంకోటి ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోవడం అనేది ఎక్కడ ఉండదు. ఇట్స్ అ పాజిటివ్. వెన్ ఇట్ ఈస్ అ పాజిటివ్ వైబ్ విల్ నాట్ క్రియేట్ ఎ నెగిటివ్ వైబ్. అసలు మనకి ఎక్కడ ఉండదు, అది ఎక్కడ జరగదు, అది ప్రకృతి విరుద్ధం. అది ఇక్కడ జరిగినప్పుడు అది ఏదో రకంగా ఇవ్వకుండా సొసైటీ ఎక్కడ దాచిపెట్టుకుంటుంది. అది ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరి రూపంలో అది మళ్ళీ బయటికి రావాల్సిందే. అది రానంత మాత్రాన దేవుణ్ణి కోప్పడద్దు, ఇంకెవరిని అనకూడదు. టైం అది ఒక ఈకో సిస్టంలో ఉన్నాం మనం. అది కొంచెం అటో ఇటో, బట్ డెఫినెట్గా నేను ప్రొటెక్ట్ చేసి తీరుతుంది. అది ఐ బిలీవ్ దట్. గ్రేట్. అసలు ఇలాంటి టాపిక్స్ అసలు ఎప్పుడు ఇలా డిస్కస్ చేస్తాం, ఇలాంటి టాపిక్స్ నేర్చుకుంటాను, ఎంత థింక్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ సెగ్మెంట్ మాట్లాడినప్పుడు అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో అందరికీ యాటిట్యూడ్కి ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. లైక్ నాకు తెలిసినంత వరకు, అంటే మీ గురించి రీసెర్చ్ చేయలేనంత వరకు, నాకు యాటిట్యూడ్ అనే మీనింగ్ అంటే ఒక బల్పు, అరే వీడికి యాటిట్యూడ్ ఎక్కువరా అంటారు. అంటే వాడికి కొంచెం డిఫరెంట్గా యారోగెన్స్గా కనిపించిన, అంటే లెఫ్ట్ అవుట్లో కనిపిస్తే వాడికి యాటిట్యూడ్ ఎక్కువ అని అంటారు. బట్ మీరు రాసిన సెగ్మెంట్లో మీరు ఏదైతే రాశారో యాటిట్యూడ్ కోసం కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది అసలు. అంటే లైక్ ఐఎమ్ వాట్ ఐఎమ్ అండ్ వాట్ మై యాటిట్యూడ్ ఈస్. ఎక్కడికి వెళ్ళు, నో మ్యాటర్ ఎలాంటి వెదర్ ఉండేవు, నువ్వు సన్షైన్ అవ్వు. అసలు దీని మీనింగ్ ఏంటి? అసలు మీ దృష్టిలో వాట్ ఈజ్ యాటిట్యూడ్? బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ రెండు చాలా దగ్గరగా కనపడేటువంటి పదాలు. ఓకే. స్టైల్ అండ్ ఫ్యాషన్ లాగా. ఓకే. సో బిహేవియర్ కెన్ బి చేంజ్డ్. మనం కొంచెం బిహేవియర్ మార్చుకుంటాం. యాటిట్యూడ్ మార్చుకోవడం అని అంటే అంత ఈజీ అయిన పని కాదు. అంటే అన్లెస్ యూ ఫోకస్ ఆన్ ఇట్, యూ కరెక్ట్ ఇట్. అంటే యాటిట్యూడ్ అనేది అది నెగిటివా పాజిటివా అంటే ఇట్స్ నెగిటివ్ అండ్ ఇట్స్ పాజిటివ్. ఇట్స్ అన్ యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్. అంటే చాలా యాటిట్యూడ్ ఉందిరా అని అంటాం మనం. అంటే దాన్ని నువ్వు అప్పుడు ఆ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఇట్స్ ఎ నెగిటివ్ అనేది లాగా అలా రిప్రజెంట్ అలా మాట్లాడినప్పుడు, అంటే ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించినప్పుడు. బట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ యాటిట్యూడ్. వాళ్ళకంటూ ఒక స్టైల్ స్టేట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, ఒక ప్యాటర్న్ అనేది ఒకటి ఉంటుంది. అది సో దాన్ని కొన్నిసార్లు మంచిది కూడా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం అంటాం హిజ్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ గుడ్, చాలా మంచి మనిషి అనుకుంటాం. కానీ అది ఇట్ ఈస్ నాట్ ఎ సిగ్నేచర్ స్టేట్మెంట్. యూ కెనాట్ గివ్ ఇట్, యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆల్సో. బికాస్ ద సేమ్ పర్సన్, బికాస్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్, బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, అది అతను అలాగే ఉండాలంటే అది తప్పైపోతుంది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిలిం స్టార్ ఉన్నాడు, అతను చాలా మంచోడండి, ఎక్కడన్నా అక్కడ కలుస్తాడు కాబట్టి మీద అందరూ పడిపోయి, లేదా ఎక్కడికంటే అక్కడికి రమ్మంటే రాడు అనంటే రాడు కాబట్టి అతనికి యాటిట్యూడ్ ఉందని అనుకుందామా? అలా పోతూ ఉంటే ప్రతివాడు రమ్మంటాడు కదా. వాడికి 1 కోటి మంది, ఒక 1,00,000 మంది అతనికి అభిమానులు ఉంటే ప్రతివాడికి ఏదో ఒక దగ్గరికి పోయి నాకు ఇలాంటిది ఉంది అని ఒక మెసేజ్ ఇవ్వడం వేరు. 1,00,000 మంది పిలిస్తే 1,00,000 మంది దగ్గర పోవాలంటే అతను జస్టిఫై చేయగలుగుతాడా? చాలా కష్టం. చాలా కష్టం.
కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ బ్రాడర్, చాలా డిఫరెంట్గా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది యాటిట్యూడ్ విషయంలోకి వచ్చేటప్పటికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఎక్కడైనా వెళ్తున్నాం అనుకోండి, సో నాకు ఎవరితోటైనా చాలా ఫ్రెండ్లీగా కలిసి ఉండాలి, దెన్ అక్కడ ఉన్నటువంటి టేక్ హోమ్ ఏంటి అది కలవాలి అదంతా ఉంటుంది అక్కడ. బట్ డెఫినెట్గా కొన్ని ప్లేసెస్లో నేను కొంత కంట్రోల్ కూడా చేసుకొని ఉండాల్సిన పరిస్థితి నాకు కొన్నిసార్లు రావచ్చు. బికాజ్ నేను ఎక్కడికైనా రమ్మన్నప్పుడు కానీ లేదా ఎక్కడన్నప్పుడు కానీ అన్నిసార్లు నేను సాటిస్ఫై చేయలేకపోవచ్చు. ఎక్కడో మనం ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఐ వెంట్ టు ఖమ్మం, లేదు మా దగ్గరికి రమ్మన్నారు, ఒక దగ్గరికి వెళ్ళాను, అక్కడికి వచ్చావు కదా ఇంకో దగ్గరికి రమ్మని అక్కడికి కూడా మళ్ళీ పిలుస్తున్నారు. నేను ఏదో ఒకటి చెప్పి అలా కాదు అని ఏదో ఒక చిన్న స్టోరీ చెప్పి బయటికి రావాల్సి వస్తుంది. ఓకే. అది దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ చూడు అక్కడికి వెళ్ళాడు కానీ వాడికి అంటే వాళ్ళు దాన్ని ఎలా అన్వయించుకుంటారు, వాళ్ళు ఏం పర్స్పెక్టివ్తో ఆలోచిస్తారు, వాడికి అక్కడ అవసరం ఉంది కాబట్టి అక్కడికి ఏమో వెళ్ళాడేమో, ఇతను ఉంది కాబట్టి ఇతను నచ్చింది కాబట్టి ఇతను వెళ్ళాడేమో అని ఏ రకంగా అది రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనకు కొంచెం చెప్పడం కొద్దిగా కష్టం అయిపోతుంది. అది సో హోలిస్టిక్ అప్రోచ్ ఏముండాలంటే ఇన్ జనరల్ మెజారిటీ ఆఫ్ ద టైం అతని థాట్ ప్రాసెస్ ఏంటి, అతని ఐడియాలజీ ఏంటి, అతను ఎలా స్పందిస్తాడు దేనికైనా అనేది బేసిక్గా చూడాలి తప్ప దాన్ని పూర్తిగా డీప్గా డిసెక్షన్ చేసేసి దాన్ని పోయి చూడాలనుకుంటే మటుకు ఏ మనిషిని కూడా మనం సాటిస్ఫై చేయలేము. ఏ మనిషి కూడా మంచోడులాగా గొప్పోడిలాగా ఎవరు కనపడరు.